ఈరోజు మా ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో కోలాహలంగా మా నాయకుడు పుట్టినరోజు సంతోషం చేసుకున్నాము. దాంట్లో భాగస్వామ్యంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశాము. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాల పథకాలు పెట్టి ప్రతి పథకానికి కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి పథకం కూడా పేదవాళ్ళందరికీ గడపడకపోయి ఇచ్చే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ గారి పండుగ పుట్టినరోజు అంటే వాళ్ళ కుటుంబం వరకే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారికి చూసి బెనిఫిట్ పొందిన ప్రతి కుటుంబం కూడా, రాజశేఖర్ గారి కుటుంబాన్ని ప్రేమించే ప్రతి కుటుంబం కూడా ఈరోజు సొంత మనిషి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి నాయకుడు ఇంకా దేవుడి దీవెనలతో, ప్రజల దీవెనలతో ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఇంకా ఒక 20 సంవత్సరాలు ఆ నాయకత్వంలో రాష్ట్రం పనిచేస్తే ప్రతి పేదవాడు కూడా బాగుంటాయని చెప్పి అందరూ కోరుకున్నారు. కాబట్టి ఆయన ఇదే విధంగా సంతోషంగా ఉండి ప్రతి పేదవాడికి కష్టాల్లో ఆయన ఉండి, ఆయన సుఖాల్లో కూడా ఉండి, ప్రజల కోసం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా అలుపెరకాయని పోరాటం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చేసే ఎన్నో గవర్నమెంట్ వ్యతిరేక పనుల మీద పోరాటం చేసి ప్రజల కోసం దగ్గర ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా 100 సంవత్సరాలు ఇదే విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.